నమస్కారం. ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మరి 119 నియోజకవర్గాల్లో అదేవిధంగా పార్లమెంటు వారీగా 17 పార్లమెంటులో దేవాలయాలు, మసీదులు, అదేవిధంగా క్రైస్తవుల గుడి అన్ని చోట్ల కూడా లోకేష్ గారి గురించి అర్చన చేయడం జరిగింది. మరి లోకేష్ గారు జనవరి 23, 1983లో హైదరాబాదులోనే జన్మించడం జరిగింది. మరి రాష్ట్ర విభజన తర్వాత అంటే తెలంగాణలో ఉన్న ప్రజలు సపరేట్ రాష్ట్రం కోరినందువల్ల మరి ఆదర్శప్రాయమైనటువంటి నాయకుడు ప్రజల అభీష్టం మేరకే పనిచేస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు లెటర్ ఇచ్చి మరి ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోవడం, అక్కడ కూడా ఆ ప్రజలు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా అవకాశం. అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు చేసినంత కాలం ఎవరు ముఖ్యమంత్రిగా లేరు. 1952 నుంచి 14 వరకు. ఇప్పుడు లోకేష్ గారు కూడా మరి ఎన్నికల సందర్భంగా అంతకంటే ముందుగానే మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పరిపాలనను అనచడానికి లేకుంటే ప్రజలను చైతన్యం చేయడానికి కుప్పం నుండి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. కుప్పము అంటే కలిపేది అని అర్థం. అంటే 2 రాష్ట్రాలను కానీ లేక ప్రజలను కానీ, కుప్పం అంటే మీనింగ్ అది. ఆ కుప్పం నుంచే ప్రారంభం చేయడం. సుమారు 4000 కిలోమీటర్లు, అనేక మండలాలు, గ్రామాలు, నియోజకవర్గాలు పర్యటించడం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏముందంటే నందమూరి తారక రామారావు మనవడు. ఆయన ముఖ్యమంత్రి అయిన 14 రోజులకే ఆయన జన్మ జరిగింది. కాబట్టి అంతేకాకుండా ఆయన లోకేష్ గారు ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఉన్నాడు. ఐటీ అండ్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ విషయంలో ఒక వరల్డ్ మాంక్ అంటే ప్రపంచ సన్యాసి స్వామి వివేకానందుడు ఆయన ఏదైతే దశ దిశ మన భారతీయులకు చెప్పిండో, ఏ పాలిటీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రజల్లో విద్యా అభివృద్ధి జరిగితేనే నిజమైనటువంటి అభివృద్ధి వస్తుంది అన్నాడు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అందరికీ విద్య, చదువుల పండుగ ఒక చట్టమే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలా లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రలో ఎక్కడ చూసినా విద్యా విధానంలో అత్యంత చొరవ తీసుకొని మరి అక్కడ విద్యా విధానం కొరకు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాకుండా లోకేష్ గారు గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా 100 రూపాయలు సభ్యత్వం తీసుకొని 2 లక్షలు ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ ఉండేది. ఇవాళ ఈ 24-26 గాను 100 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల ప్రమాద బీమా ఉన్నది. అంతేకాకుండా ఆయన కార్యకర్తల సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేసిన యువ నాయకుడు మన భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి. కాబట్టి ఇటు ట్రస్ట్ ద్వారా అటు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల మనం ఆంధ్ర తెలంగాణ అనకుండా భారతదేశంలో పొరుగు రాష్ట్రాలకు కూడా మరి మేడం నాయకత్వంలో భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలను ఆరోగ్యం కాపాడడానికి, విద్యా విధానంలో ఎదగడానికి, మహిళా సాధికారత, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి యువ నాయకుడు లోకేష్ గారికి ఇలా ఒక పవిత్రమైన దినమున కలిసి వచ్చింది ఏంటంటే వసంత పంచమి, సరస్వతి మాతకు సంబంధించిన అంశంలో మరి ఆయన ఈరోజు 43వ సంవత్సరం వచ్చింది. కాబట్టి అది ఇక్కడ సరస్వతి దేవాలయాల్లో కూడా మన నాయకులు అన్నదానం, అంతేకాకుండా ఇక్కడ రమేష్ గారు ప్రొఫెసర్ మరి ఆయన కూడా ఇక్కడ 110 మందికి పిల్లలకు వాళ్ళకు పుస్తకాలు లేక ఎగ్జామినేషన్ ప్యాడు, పెన్నులు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అందుకొరకే నేనేమంటున్నంటే మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ఎన్టీఆర్ ఆశయాలను మనం 2 రాష్ట్రాల్లో భవిష్యత్తు నాయకుడు రేపు రాబోయే మనందరికీ కూడా దిశ నిర్దేశం చేయబోయే లోకేష్ గారికి భగవంతుడు ఆయువు, ఆరోగ్యం, మరి 2 రాష్ట్రాలకే కాకుండా అన్ని ప్రాంతాలకు సేవ చేసే శక్తిని ప్రసాదించాలని కోరుతున్నాను.